ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే చూడండి. ఈ వీడియో గురించి మీకు ఒకటి చెప్తాను నేనైతే ఫస్ట్. వీడియో అయితే చూడండి. పూర్తి వీడియో అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని అయితే. అనుకోని ఏమన్నా పోయినాడేమో నా మొగుడు. ఎవరు గాని అయ్యో అన్నాడు గాని ఎవరికి న్యాయం చేసినోడు గాని ధర్మంగా మాట్లాడినోడు కాదు. ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్పేవాడు నాకు. మేమిద్దరం కలిసి పిలిచి ఉండేవాళ్ళము. నా తిడతానే ఉండన్నాము. ఏదో చేసినారు, నీ కొడుకు లేడు, నా మొగుడు లేడు, నీ కొడుకు ఎక్కడ పోయినాడు అని అడిగాను నేను. వాడికి మెంటల్ ఉంటే వాడు 2 పెళ్లి చేసుకున్నాడు. ఆడో కోపరం పెట్టాడు, ఈడో కోపరం పెట్టాడు. ఆడొక రోజు ఉంటాడు, ఏడొక రోజు ఉంటాడు. వానికి మెంటల్ ఉంటే ఎందుకు చంపుతాడు, ఎందుకు తీసుకొని పోతాడు? అసలుకి మా మూడికి వానికి ఏం సంబంధం ఉంది? అసలు ముస్తానా ముజిల్దానికి డ్రైవర్ నా మూడు, ముజిల్దాని కొడుకు ఏం సంబంధం ఉంది? నా మూని తీసుకొని పోయి జాగ్రత్త తీసుకొని పోయి షాబాతికల్ ఎడర్లు తీసుకొని పోయి కథలతో పొడిచి ఇసుకలోనే పాత పెట్టేసి మళ్ళీ వచ్చి ఉనిపల్లా పక్కలో కొనుక్కుంటాడా మేడం? వాడు తెలియనట్టుగా చేసి మళ్ళీ ముసలోడికి చెప్పి నేను మీ కొడుకు ఏదో చేసింటాడు చూడండి చూడండి అని చెప్తే వాళ్ళు కనుక్కొని వాళ్ళు వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చి వాడిని కొట్టారు. దువానిలో వేసి నాకు చూపించకుండా కొట్టుకొని వాడిని అడగదానికి కట్టే తీసుకోమన్నారు. వాడిని నాకు కనిపించకుండా కూడా ఇంకా బండి ఉండింది, వాడిని బండి పద్దన ఉండింది, మధ్యాహ్నం లేకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టారు వాడిని బండి. ఆ బండి ఎందుకు బండి కదన్న వీడియో అప్పట్లో అయితే సాదబ్దుల్ అనే ఏరియాలో, కువైట్లో సాదబ్దుల్ అనే ఏరియాలో అయితే వైరల్ అయిన వీడియో ఇది. ఒక కువైటీ అతను మన ఇండియాలో తెలుగు అతన్ని అందులో ఎడారికి తీసుకొని పోయి చంపింది. వైరల్ అయింది అప్పట్లో అయితే వీడియో అయితే. కేసు వచ్చి ఇన్ని రోజులుగా జరుగుతా ఉన్నింది. ఇప్పుడైతే తీర్పు అయితే వచ్చేసింది. అతనికి మరణశిక్ష వేయాలని చెప్పి తీర్పు అయితే వచ్చింది. నిజంగా రామాంజనేయ అన్న వాళ్ళ కుటుంబానికి చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. అప్పట్లో అయితే అన్న చనిపోవడం వల్ల చాలా వైరల్‌గా మారింది కూడా వీడియో అప్పట్లో అయితే. ఎట్టకేలకైతే ఉరిశిక్ష అయితే అమలైంది. ఎప్పుడైంది తెలీదు. ఎప్పుడైంది కూడా మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. వచ్చే త్వరలో అప్డేట్ వస్తది ఖచ్చితంగా. చెప్తాను కూడా. మనం ఎంత చేసినా కానీ ఆ ఫ్యామిలీ ఒక బాధాకరమైన అదే బాధను తీర్చలేం గానీ, మన వల్ల అదే సాయం చేశాము అప్పట్లో అయితే. కదన్న వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో చేసి పెట్టుకోండి. తొందరగా వస్తాయి మన ఛానెల్ వీడియోలైతే.